ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ దేవి గంజిమల పూతలపట్టు ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఉన్నత పాఠశాలలో వంటశాలను పరిశీలించి విద్యార్థులకు తగు మోతాదులో సరైన భోజనం అందించడం లేదని వంటవారిపై మరియు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులపై మండిపడ్డారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని వారికి సూచించారు. పర్యటనలో భాగంగా దేవి గంజిమల మాట్లాడుతూ నిన్నటి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నామని స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, ఎంఎల్ఎస్ పాయింట్స్, రెసిడెన్షియల్ హాస్టల్, వెల్ఫేర్ హాస్టల్, కొన్ని పీహెచ్సీలు సందర్శించి ఇప్పుడు పూతలపట్టు ఉన్నత పాఠశాలలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. రేపటి నుంచి తిరుపతి జిల్లాలో పర్యటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డబ్ల్యూ నాగేశ్వరరావుతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 10 కేజీలు ఒక్కొక్కరికి ఎన్ని గ్రాములు? 30 గ్రాములు. 500 మందికి ఎన్ని గ్రాములు అవుతుంది? 15 కేజీలు అవుతుంది. 10 కేజీలు ఎట్లా వేసావు? క్వాలిటీ ప్రకారం వేస్తున్నారా లేదని చెక్ చేయడం, జంతు ఉంచుతున్నారా లేదని చెక్ చేయడం, అన్నం వండేశాక దీన్ని టేస్ట్ చేయడం. ఎవరండి ఈరోజు? ఎవరండి సార్? ఎవరండి ఉన్నారు? ఈరోజు మీరేనా? వీళ్ళు ఎన్ని కేజీలు పప్పు వేసారో చూసారా? 10 కేజీలు అని చెప్పారు. మనం 30 గ్రాములు చెప్పిన ఎంతమంది అండి? వాళ్ళకి కాలేజ్ వాళ్ళకి వీళ్ళకి కలిపి 525 మంది. 500 వేసుకోండి. మరి 10 కేజీలు వేస్తే 5 కేజీలు ఎటు పోయినట్టు? మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పని వీళ్ళు గెలుగు ఆడుకోవడం చూసుకునే పని. మీరు ఎవరికి పెడతారు, ఏ సబ్జెక్ట్ టీచర్లు పెడతారు నాకు తెలియదు. మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మీకు ఎంఈఓలు ఒకరు కూడా చెప్తానే ఉంటారు, పై డిఈఓ గారు, డిఈఓ గారు చెప్తానే ఉంటారు. అయినా అదే జరుగుతుంది. క్వాంటిటీ తగ్గితే వృత్తిని చెప్పేది లేదు. వాళ్ళు చేయలేరా అంటే ఏజెన్సీ మార్చేయాలి, వేరే వాళ్ళకి ఇవ్వండి. నేను నిమిషం పట్టదు నాకు మీకు మెమోరైజ్ చేయకపోవడానికి. ఇంతసేపు నేను నుంచి నాకు క్రియేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. కానీ నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే బాధ కాబట్టి ఇంత టైం కేటాయించి చెవులో ఇల్లు కట్టుకొని చెప్తున్నాను. మీరు నిలువు కాళ్ళ మీద నిలబడి పాఠాలు చెప్పేట్టున్నారు. అందుకు మీకు మా బాధలు అడిగినా. బట్ మా పిల్లలు తినేది కూడా మీ ధర్మమే, మీ బాధ్యత. అది మీకు అప్పచెప్పింది ప్రభుత్వం. స్పెసిఫిక్గా ఒక ఇద్దరికి జీతాలు ఇచ్చి పెట్టుంటే వాళ్ళు చూసుకుంటారు. కానీ మీకు అప్పచెప్పింది, దానికి మీరు ఎగ్రీ అయ్యారు. మేము చూసుకుంటామని ఎగ్రీ అయ్యారు. మీరంటే మీరు కాదు, డిపార్ట్మెంట్ ఎగ్రీ అయింది. అందుకని రాష్ట్రం అంతా కూడా విషయంలో ఒకరిని ఇద్దరిని పెట్టుకొని చూసుకొని పెడతారు. 15 కేజీలు పప్పుకి 10 కేజీలతో సాంబార్ చేస్తారు. ఇంకా పిల్లలు ఉన్నారు అక్కడ. సాంబార్ అయితే ఇంకేమంటే ఆ రసం వేసుకొని తినాల్సిందే. రెండోసారి సాంబార్ చేస్తే రసం వేసుకోండి అని చెప్పే ఆప్షన్ ఉంది. రసంలో ఖర్చు ఏంటండి? కూరగాయలు. మరి అక్కడ వాళ్ళ లాభమేనా? అది ఎవరు చూసుకోవాలి? అది ఎవరు నష్టపోతున్నారు? దాని బాధ్యత ఎవరిది? మనం చక్కగా ఇంటికానికి క్యారీ తినేస్తాం. మిసెస్ మంచి వంట బాగా చేస్తారు, 2-3 రకాలు తినేస్తాం. కాసేపు ప్యాన్ తీసుకుంటాం, మళ్ళీ క్లాస్ స్టార్ట్. గంజిమాల ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్గా నిన్నటి నుంచి చిత్తూరు జిల్లాలో పర్యటన చేయడం జరుగుతూ ఉంది. మా పర్యటనలో భాగంగా స్కూల్స్ని, అంగన్వాడీ సెంటర్స్ని, ఎఫ్బీ షాపుల్ని, ఎంఎల్ఎస్ పాయింట్స్ని, అట్లాగే రెసిడెన్షియల్ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ని, మరి కొన్ని పిహెచ్సిల్ని మేము చూడటం జరుగుతూ ఉంది. ఈరోజు పూతలపట్టు మార్నింగ్ నుంచి చిత్తూరు, పెనుమూరు, పూతలపట్టు వరకు మేము ఇప్పుడు రావడం జరిగింది. ఈ పూతలపట్టులో జెడ్పీ హై స్కూల్లో ఉన్నాము. ఇప్పుడు ఎంఎల్ఎస్ పాయింట్ చూసాము, అట్లానే ఒక అంగన్వాడీ సెంటర్ కూడా చూసాము. ఏం లేదండి, మా ఫుడ్ కమిషన్ నుంచి మేము విస్తృతంగా రాష్ట్రం అంతా తిరిగే కారణం ఏమంటే, ప్రభుత్వం ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ వెల్ఫేర్ అనేది ప్రతి పేదవాడికి అందాలి, ప్రతి అర్హుడికి అందాలని ఎంతగానో కష్టపడి పనిచేస్తా వాళ్ళకి సమయానికి అన్నీ అందిస్తూ ఉంది. అయితే ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి
మిస్యూజులు జరుగుతున్నాయి, ఓవర్లుక్ జరుగుతుంది, క్వాంటిటీ మెయింటైన్ చేయరు, క్వాలిటీస్ ఉండవు. ఇవన్నీ కూడా మేము పదే పదే తిరిగి చెప్పడం జరుగుతూ ఉంది. మాలాంటి వాళ్ళని విజిట్స్ చేస్తే కొంచెం అవేర్నెస్ వస్తుంది, అలర్ట్గా ఉంటారు, ఇంకొంచెం బాధ్యత తీసుకుంటారు. ప్రతి పేద బిడ్డకి కూడా అందాల్సింది సక్రమంగా అందుతుంది అనే ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతూ ఉంది. మేము ఇట్లా తిరుగుతున్నప్పుడు మాకు మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో, డిఎం గారి ఆధ్వర్యంలో, మిగతా మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడైతే మా డివైఓ గారు నిన్నటి నుంచి, అలాగే లీగల్ మెట్రాలజీ మేడము, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, మరి అలాగే హాస్టల్కి సంబంధించిన డీడీ గారులు, వాళ్ళ ఇన్ఛార్జీలు, వాళ్ళ యొక్క స్టాఫ్ అందరూ కూడా మాతో ఫాలో అవుతూ ఉన్నారు. మేము చెప్పేది ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మిస్యూజ్ అవ్వకుండా, మెనూ డీవియేట్ అవ్వకుండా, పిల్లలందరూ మ్యాక్సిమం స్కూల్స్లో తినాలి, అంగన్వాడీ సెంటర్లో బాగుండాలి, ఇండ్లకి ఇచ్చే టీహెచ్ఆర్, గర్భిణీ స్త్రీలకి బాలింతలకి ఇచ్చే టీహెచ్ఆర్లోని డీవియేషన్ అవ్వకూడదు, ఏ మిస్యూజ్లు అవ్వకూడదు. అలాగే హాస్టల్స్లోని, రెసిడెన్షియల్ హాస్టల్స్లో పిల్లలకి పొద్దున్న మార్నింగ్ ఇచ్చే పాల దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు కూడా అన్నీ టైం టు టైం వాళ్ళకి అందాలి. అలాగే క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, క్వాంటిటీ తగ్గించకుండా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ, లంచ్ బాక్సులు ఎవరు తెచ్చుకోకుండా పిల్లలందరినీ ఇక్కడే తినేలాగా ఎంకరేజ్ చేస్తూ, రాగిజావ తాగేలాగా ఎంకరేజ్ చేస్తూ, అంటే మేము ఒకటే పని పెట్టుకొని రాష్ట్రం అంతా తిరిగే కారణం ఏంటంటే ఎన్నో విలువలు, పోషకాలు ఉన్న ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అది వాళ్ళకి అందితే వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళ చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు. మనం రేపన్న రోజున భవిష్యత్తులో ఆస్తులు ఇవ్వకపోయినా ఆ పిల్లలకి చదువునే ఆస్తిని ఇస్తే ఆ పిల్లలు వాళ్ళ తరాలని, వాళ్ళ కుటుంబాలని మార్చే స్థాయికి వెళ్తారనే కాన్సెప్ట్తో చదువు మీదే ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడి పెడుతుంది. కాబట్టి ఆ పెట్టుబడి నాశనం అవ్వకుండా, పెట్టుబడి వలన జరుగుతున్న అనర్థాలు ఏవి కూడా ప్రభుత్వానికి మచ్చొచ్చేలాగా లేకుండా చేయటమే మా ప్రయత్నం. కాబట్టి మేము తిరుగుతున్న ఈ చిత్తూరు జిల్లాలో చాలా వరకు నేను సాటిస్ఫైగా ఉన్నాను. ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, మరి వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లు వాళ్ళకి తెలియచేయడం జరిగింది. రిపీట్ అవ్వకుండా వాళ్ళు మళ్ళీ సరి చేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఎఫ్బీ షాప్ మాత్రం కొంచెం ఎక్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒక 6A కేసు రాయడం జరిగింది. మిగతా అందరికీ కూడా ఇండికేషన్స్ ఇస్తూ, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, అంటే రిపీట్ అవ్వకుండా, ఒకసారి అంటే మనం ఎక్స్క్యూజ్ చేయగలుగుతాం, లేకపోతే వాళ్ళని విషయం తెలియదు కాబట్టి చెప్పగలుగుతాం. పదే అయితే అదే రిపీట్ అయితే ఊరుకోమని వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు మధ్యాహ్నం వరకు చిత్తూరు జిల్లా, నెక్స్ట్ తిరుపతి జిల్లాలోకి వెళ్తామండి. నాకు ఇప్పటి వరకు సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్ వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు.